హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోనీ సుబ్బు వ్లాగ్స్. మేమైతే వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి. వాడపల్లి రాజమండ్రి దగ్గరలో ఉందన్నమాట. సో వైజాగ్ టు వాడపల్లికి నార్మల్ గా అయితే 3.5 అవర్స్ టు 4 అవర్స్ జర్నీ అయితే పట్టేస్తుందండి. కానీ మాకు 5.5 అవర్స్ పట్టేసింది మార్నింగ్. ఎందుకంటే మార్నింగ్ మేము 2:30కి బయలుదేరాము. 2:30 నుంచి 6 వరకు మాకు ఫుల్గా పొగమంచు అనమాట. 2:30కి ఏం కనిపించేది కాదు. బండికి వెహికల్ వెళ్తుంటే ముందు ఏం కనిపించేది కాదనమాట. ఎటు వెళ్తున్నాం కూడా తెలిసేది కాదు. 5:30 వరకు 30 స్పీడే మెయింటైన్ చేశారండి డ్రైవర్ అయితే. ఇంకేం కనిపించకపోతే మనం కూడా ఏం అనలేం కదా. నెమ్మదిగా అయితే వచ్చాము. గుడికి వెళ్ళేసరికి మాకు 8 అయితే అయ్యిందండి. రాజమండ్రి దగ్గరలోకి వచ్చేసాము. వాడపల్లి దగ్గరలోకి వచ్చేసాము. చుట్టూ పువ్వుల మొక్కలు అయితే చాలా బాగా అనిపించాయండి. పువ్వులు కూడా అక్కడ కొంచెం తక్కువ కాస్టే ఉంటాయంట. ఎందుకంటే ఎక్కువ పండిస్తారంట పువ్వులు, చామంతిలు, గులాబీలు ఇవన్నీ. సో మేము ఇంకా గుడికి అయితే వచ్చేసాం. ఫస్ట్ టైం వెళ్ళాం అనమాట. మేము ఎప్పుడు వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళలేదు. సో మాకు ఎటు నుంచి ప్రదక్షిణలు చేస్తారు అనే విషయం తెలీదు. బట్ ప్రదక్షిణలు చేస్తారు, 7 ప్రదక్షిణలు చేస్తారు. పువ్వులు, చిల్లర కాయిన్స్ పట్టుకొని చేస్తారనే విషయం తెలుసు. అయితే మేము వెళ్ళి పోలీసుని అడిగామన్నమాట, ఎటు నుంచి తిరగాలి ఏంటి అనేసి. ఆయన చూపించారు ఒక దారి, అట్నుంచి వెళ్తే స్టార్టింగ్ పాయింట్ వస్తుంది అని చెప్పి. స్టార్టింగ్ పాయింట్ కి వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తామండి. ఒక చిల్లర కాయిన్, ఒక పువ్వు పట్టుకొని ఒక ప్రదక్షిణ చేసి, ఒక ప్రదక్షిణ చేసిన తర్వాత చిల్లర కాయిన్, పువ్వేమో అక్కడ వేసేస్తాము. చిల్లర కాయిన్ ఉంటది కదా, ఆ కాయిన్ తీసుకొచ్చి ఆ హుండీలో వేసేయాలండి. అలా 7 ప్రదక్షిణలు చేసి ప్రతి ప్రదక్షిణకి పువ్వు, కాయిన్ వేయాలన్నమాట. ప్రదక్షిణ కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్కడ మనం ఎక్కడైతే స్టార్ట్ చేసామో ఆ పాయింట్ కి వచ్చి మళ్ళీ దీపాలు పెట్టుకొని మనం దర్శనానికి అయితే వెళ్ళిపోతామండి. 50 రూపీస్ దర్శనం ఉంటది, 200 రూపీస్ దర్శనం ఉంటది, 1116 దర్శనం కూడా ఉంటదండి. 1116 దర్శనానికి అయితే ఇద్దరిని అలౌ చేస్తారనమాట, భార్య భర్త. మేము 50 రూపీస్ దర్శనానికి అయితే వెళ్ళామండి. బాగానే అనిపించింది. ఫ్రీ దర్శనం అయితే ఇంకా చాలా ఎక్కువ తిప్పేస్తారంట, కానీ 50 రూపీస్ దర్శనం పర్వాలేదు, బాగానే అనిపించింది మాకైతే. లోపల స్వామివారు వచ్చేసి చాలా అందంగా ఉన్నారండి. దర్శనం అయిపోయాక ప్రసాదం తీసుకొని బయటకు వచ్చేసి అందరం కొంచెం కొంచెం పువ్వులు కొనుక్కొని ఇంటికైతే పట్టుకెళ్ళిపోయామండి. మేమైతే రిటర్న్ అయిపోతున్నాం అనమాట. వీడియో చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.